ఒకసారి ప్రజా వాయిస్లో సిరాచుక్క చూద్దాం. సిరాచుక్క మొత్తం స్నేహం మీద నడుస్తూ ఉంది. సిరాచుక్క స్నేహం, కనిపెంచని పేగుబంధం, కనిపెంచని పేగుబంధం, కనిపించిన ప్రేమబంధం, కుల మత భేదం ఎరగనిది, ఆ అరమరికలు లేని అనుబంధం, అవినాభావ సంబంధం, మనసు మమతే ముఖ్యమనేది, ధనిక పేద భేదం ఎరగనిది, అనురాగ ఆప్యాయతే ముఖ్యమనేది, సుఖాలలో స్నేహంలో భేదం ఎరగనిది, కష్టంలోనూ సుఖంలోనూ స్నేహమే ముఖ్యమనేది, నీవెంటే నిన్ను వెన్నంటే, మమత అనురాగాల మకరందం, దాపరికం లేని స్వార్థ చింతన రాణి, స్వేచ్ఛ కుసుమల స్వచ్ఛ కుసుమల సుగంధం, స్వార్థం కపటం ఎరగనిది, నమ్మకం నిస్వార్థమే ముఖ్యమనేది. ఇలాంటి నిజమైన స్నేహం కలకాలం ఇలలో నిలిచేను 10 కాలాలు పదిలం అంటూ ఇనుగుర్తి మురళి గాయకుడు రాసిండు. మిత్రుడు జబర్దస్త్ రాసిండు. అంటే ఈ రోజులలో సొంత అన్నదమ్ములు కొట్టుకు చేస్తూ ఉన్నారు. సొంత రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఈర్ష్యలు పగలతో కొట్టు మిట్టాడుతూ ఉన్నారు. అటువంటిది అసలు కులం లేదు, మతం లేదు. ఒక మంచి స్నేహితుడు దొరికితే అది వేరే రకంగా ఉంటుంది. మనం ఒక కులంలో పుట్టవచ్చు, కానీ మనం ఎదిగే క్రమంలో అనేక మంది మిత్రులు మనకు సహకారం అందిస్తూ ఉంటారు. మనం ఎదిగే క్రమంలో మన వాళ్ళే మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుగురించే స్నేహం పైన జబర్దస్త్గా రాసిండు ఇనుగుర్తి మురళి గాయకుడు.